కనుమ పండుగ సందర్భంగా మాంసానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలైన గన్నవరం, నూజివీడు, కంకిపాడు నుంచి వ్యాపారులు నగరానికి పెద్ద ఎత్తున నాటుకోళ్లు తీసుకొచ్చి అమ్ముతున్నారు. నగరంలోని రామలింగేశ్వర నగర్, చుట్టుగుంట, బీఆర్టీఎస్, బీసెంట్ రోడ్డుల్లో చికెన్ మార్కెట్లు సందడిగా మారాయి. కోళ్లతో పాటు మటన్ ధరలు మరింత పెరిగాయి. కనుమ పండుగ రోజు మాంసం తినడం ఆనవాయితీగా వస్తుండటం వల్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఈరోజు కనుమ కాబట్టి చికెన్కి మటన్కి డిమాండ్ పెరిగిందండి. మటన్ వచ్చేసి 650 రూపాయలు అయిందండి. చికెన్ వచ్చి 250 రూపాయలండి పర్ కేజీ. కనుమ అంటే అందరూ మరి తినాలంటారు ముక్క అంటే గిరిరాజు కోళ్ళని వచ్చిన నాటుకోళ్ళని అమ్ముతున్నారు. 2 కేజీలు 500. సో అందరూ ఏంటంటే మటన్ చెడు నాన్ వెజ్ వండుకుంటారు. మటన్కి చికెన్కి పెద్ద తేడా ఏం లేదు. 500 పెడితే మటన్ వస్తుంది, అదే 500కి నాటుకోడి వస్తుంది. సో ఏంటంటే ఏదైనా సంక్రాంతి అంటే నాటుకోడితోనే మొదలవుతుంది కాబట్టి సో నాటుకోడికి డిమాండ్ ఎక్కువ.